ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఏదైతే అనుకుంటున్నామో, మన జీవితాన్ని మనం ఎలాగే పోవాలని మనం అనుకుంటున్నామో, మన జీవితాన్ని దేవుడి చేతుల్లోకి మనం ఎప్పుడైతే అప్పచెప్పుకుంటామంటే, అయ్యా ప్రతి ఒక్కటి నీ చిత్తానుసారంగానే జరగాలి. యేసయ్యా నేను నడుస్తున్నానంటే నీ చిత్తానుసారం, నేను ఊపిరి పీల్చుకుంటున్నానంటే నీ చిత్తానుసారం, నేను ఏదన్నా పని చేస్తున్నానంటే నీ చిత్తానుసారం అని మనము మన ప్రవక్తన అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చేటువంటి బిడలుగా ఉండాలండి. మనల్ని సృష్టించింది దేవుడే అయినా కూడా దేవుడికి మనం అధికారం ఇవ్వడం ఏంటంటే, మనము పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మన హృదయంలోకి దేవుణ్ణి స్వీకరించుకోవాలండి. దేవుడు మనలోకి బలవంతంగా వచ్చేదానికి యేసయ్య ఆశపడటంలా మనము ప్రేమగా దేవుణ్ణి సంపాదించుకోవాలి. దేవుడు ప్రేమగా మనలోకి రావాలని యేసయ్య ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన ప్రేమతోటి ప్రాణాలను పెట్టాడు. ప్రతి ఒక్క మానవాళి పాపాలు కూడా ప్రేమతోటి కడిగి వేశారండి యేసు క్రీస్తు వారు. కాబట్టి మనం ఈ లోకంలో ప్రేమ కలిగి ఉండాలి. మనల్ని మనం తగ్గించుకునే బిడలుగా ఉండాలి. మన జీవితం అంతా దేవుని చేతుల్లో కనిపెడితే మనం ఒక పడవలో ఉన్నాం. మన పడవ ప్రయాణము చేస్తూ ఉన్నాం. మన పడవకి మంచి కెప్టెన్ని పెడితే ఆ మంచి కెప్టెన్ సుడిగుండం వచ్చినా, లేదా పెద్ద పెద్ద బండరాళ్ళున్నా, లేదా ఈ లోకంలో గాలి తుఫాను వచ్చి గాలికి పడవ అటు ఇటు ఎగిరినా కూడా ఆ పైలట్కి తెలుస్తూ ఉంటుంది ఏ మార్గంలోకి వెళ్తే మనం ఈ తుఫాన్ నుంచి బయటపడగలం. ఆ బండలకి గుద్దుకోకుండా, ఆ సుడిగుండంలోకి వెళ్లకుండా, ఆ గాలికి అటు ఇటు వెళ్ళి నీళ్ళల్లోకి మునిగిపోకుండా ఎలా తప్పించుకుంటామని ఆ పడవలు నడిపే నావికులకు తెలిసి ఉంటుందండి. మన జీవితాన్ని కూడా దేవుడి చేతుల్లో పెట్టాలి. దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతాడు. మనకి జరగబోయేది అంటే మనకి ఫ్యూచర్ మనకు తెలియదు. మనకి పాస్ట్ తెలుసు, ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నామో మనకు తెలుసు. జరగబోయేది ఫ్యూచర్ మనకు తెలియదు. కాబట్టి దేవుడికి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండే దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడాలని, మనుషుల మీద కాదు. మనము దేవుడి మీద దృష్టి పెట్టుకోవాలి. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్క మానవాళి ఆయన బిడ్డలుగా పిలుచుకుంటున్నాడు. ప్రతి ఒక్క మానవాళి దేవుని ఆత్మను కలిగిన బిడ్డగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనము దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా ఉండాలి. మనము ఆధారపడ్డం అంటే మనుషుల మీద ఆధారపడ్డం, ఈ లోకంలో డబ్బు పైన ఆధారపడ్డం, ఈ లోకంలో నాకు అన్ని ఇల్లులు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, అన్ని పొలాలు ఉన్నాయి, లేదా బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఫోర్లు ఉన్నాయని మనము వీటి మీద ఆధారపడితే మనకి ప్రయోజనం ఉండదండి. మనము పరలోకానికి వెళ్ళాల్సిన బిడ్డలం. అంటే మన పరలోకపు తండ్రితో మనం ఉండాలి, యేసు క్రీస్తు వారితో మనం ఉండాలి. కాబట్టి మనం పరలోకపు గురించి ఆలోచించాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది, కింద ఉండే వాటి వెతకద్దు, పైనుండే వాటి వెతకండి, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నీతి, దేవుని రాజ్యము ఏదంటే మనం పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని నీతి. అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తాం. ఈ లోకంలో దేవుని రాజ్యం లేదండి. ఈ లోకము బలాత్కారులు ఈ భూలోకాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. సాతాను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నువ్వు నాకు ముక్కు, ఈ లోక మహిమను నేను నీకు ఇస్తానంటే మనం అర్థం చేసుకోవాలంటే ఈ లోకంలో సాతాను వెళ్తుంది. ఈ లోకంలో సాతాన్ని పై చేయింది. కాబట్టి దేవుని శాఖను చంపేస్తున్నారు. దేవుడు సువార్తని ఎక్కిరానియటం లేదు. క్రిస్టియన్స్ని కూడా ఈ లోకంలో ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారండి. ఏమంటే క్రైస్తవ అనేది ఒక మతంగా చూస్తున్నారండి. సత్యం వైపు, వెలుగు వైపు రావటం అంటే దేవుణ్ణి చెడ్డ చేస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో ఎవరు వెళ్తున్నారంటే సాతాను వెళ్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతికేటువంటి బిడలుగా ఉండాలి. మన జీవితం యావత్తు దేవునికి సమర్పించాలి. దేవుని వాక్యానుసారంగా మనము నడిచేటువంటి బిడలుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారికైనా, అదేవిధంగా బైబిల్ అనేక భక్తులు ఉన్నారండి. ఆ భక్తులు చనిపోయేదాకా కూడా మనుషులు సువార్త ప్రకటిస్తున్నారని అప్పుడున్నటువంటి అన్ని జనులు, రోమా ప్రభుత్వం ఆ మనుషుల్ని కొట్టారు, చనిపోయారని కూడా వెళ్ళిపోయారు. ఆ కొస ప్రాణాన్ని కూడా దేవుడు మళ్ళా కాపాడి అతన్ని మళ్ళీ సువార్తని ప్రకటించేదానికి యేసు క్రీస్తు వారు అద్భుతాలు చేశారండి. మనం అనుకుంటాం
మనం ఏమనుకుంటామంటే దేవుని బిడ్డ కదా, అతన్ని కొట్టనీయకుండా కూడా చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం. లేదండి, కొన్ని శ్రమలు వస్తేనే కొన్ని మనం పొందుకోవాలి. పరలోకము ఊరకనే రాదు. ఈ లోకంలో మనం ఏదన్నా కావాలంటే మనం కష్టపడి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. అదేవిధంగా మన పరలోక రాజ్యాన్ని కూడా మనం కష్టపడి దేవుని బిడ్డలుగా ప్రయాసపడి ఆత్మను సంపాదించి అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఉచితంగా ఇస్తానని చెప్పాడు. మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా ఉండాలి. మన ప్రవర్తన, మన జీవితం అంతా దేవుడి చేతులు అప్పచెప్పి, యేసయ్యా నా జీవితాన్ని మీరే అధికారిగా ఉండండి అయ్యా, నా బ్రతుకు నావకి మీరే పైలట్గా ఉండి మంచిగా నడిపించే దేవుడికి అధికారం ఇస్తాము. దేవుడు అధికారాన్ని తీసుకొని మనల్ని మంచిగా ఇచ్చిదిద్దుతాడు. కాబట్టి దేవుడే వచ్చి మనల్ని బలవంతంగా ఆయన వైపు లాక్కోడండి, ప్రేమతోటి లాక్కోవాలని చూస్తాడు. మనం దేవుని ఆత్మను కలిగిన బిడలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా ప్రార్థనని దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. మా ప్రవర్తన అంతటి మీద మీకు అధికారం ఇచ్చేదానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. యేసయ్యా, మా తండ్రి మీరైతే మా బ్రతుకుకి నావుకిడు మీరు పైలట్గానైతే యేసయ్యా మా జీవితం సాఫీగా కొనసాగుతూ ఉంటుందయ్యా. మీరు పైలట్గా ఉన్నారని గాలి రాకుండా అయితే ఉండదు, సుడిగాలి రాకుండా ఉండదు, బండలు అయితే ఉండకుండా ఉండవు. అన్నీ ఉన్నప్పుడు తప్పించుకొని మాకు మార్గం లేని దగ్గర మార్గం తెచ్చేటువంటి దేవా, ఇరుకైన స్థలాన్ని విశాలపరిచేటువంటి దేవా, ముళ్ళ చెట్లలో నడిచినప్పుడు ఆ ముళ్ళు మాకు గుచ్చుకోకుండా యేసే కాపాడుతున్న దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. మా ప్రార్థనని దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. మా ప్రార్థనకి ఆమెన్ అని ముద్ర వేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క మానవాలయ్యా ఈ లోకంలో శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపటము వైపు వెళ్ళిపోతూ ఉంటున్నారయ్యా. పాపంలోకి, ఉరిలోకి, సాతాను ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారయ్యా. యేసయ్యా, వాళ్ళకి శ్రమ, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో పడతారు, ఇబ్బంది కొలిమిలో పడతారు. ఈ లోకంలో చనిపోతేనే కాదయ్యా రాబోయేది, ఈ లోకంలో నుంచి ప్రాణం పోతేనే కాదయ్యా అంతము. యేసయ్యా, మళ్ళా రెండో మరణంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలయ్యా. తినుము, తాగుము, సుఖించమని మా జీవితానికి మేమే ఈ లోకంలో చనిపోతేనే అంత అయిపోతుంది, అంత ఎంజాయ్ చేయాలని మనుషులు అనుకుంటారయ్యా. చనిపోయిన తర్వాత జీవితం స్టార్ట్ అవుతాయా? ప్రతి ఒక్క బిడ్డకి తెలియదయ్యా. వాళ్ళు చిన్నపిల్లల వల్ల బొమ్మలతో ఆడుకుంటున్నట్లుగా యేసు పాపంలో ఉన్నారు, సహాయం చేసి కాపాడమని అడుగుచున్నానయ్యా. యేసు ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. యవన వయసులో కాడి మోయట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు మా మీద కాడి మోపారు, ఆ కాడిని మేము సక్రమంగా మా గమ్యానికి చేర్చుకునే దానికి మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని సాతాను శోధనన్న ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీన్ని తినిపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరచురాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.